గౌతమ్ వాళ్ళ నాన్నతోటి వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఇలా అంటుంది. ఏమని అంటే, శ్రావ్య వాళ్ళ పెళ్లి చేసామే కానీ వాళ్ళకి రిసెప్షన్ చేయడం మర్చిపోయాం మనం. అటు మీకు గుర్తులేదు, ఇటు మాకు గుర్తులేదు అని అంటుంది. మళ్ళీ అంటుంది కదా, మనం రెండు కుటుంబాలను కలిసి వాళ్ళ రిసెప్షన్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాము అని చెప్పేసి సంతోషంగా అంటుంది. అంటే అప్పుడు గౌతమ్ వాళ్ళ డాడీ ఉన్నట్టు కదా, తప్పకుండా చేద్దామమ్మా అని చెప్పేసి సంతోషపడుతూ అంటారు వాళ్ళు. తర్వాత అహల్య దగ్గరికి వచ్చి ఆమెను అంటుంది కదా, అహల్య నీతో కొంచెం మాట్లాడాలమ్మా, పక్కకు వస్తావా అని చెప్పి మెల్లిగా అహల్యని పక్కకు తీసుకెళ్ళి అంటుంది కదా, రిసెప్షన్లో శ్రావ్యాన్ని నేను చేస్తాను, నాకే తెలియదు, నువ్వు ఊహించలేవు అని చెప్పేసి అంటుంది. అన్నప్పుడు అహల్య అంటుంది కదా, శ్రావ్య సంతోషంగా ఉంటుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేనండి అని చెప్పేసి అహల్య అంటుంది. అయితే ఆమెను అంటుంది కదా, అయితే నువ్వు ఒక పని చేయాలంటే ఏంటండి అని అంటే, రిసెప్షన్లో నువ్వు గౌతమ్తో విడాకులు తీసుకుంటున్నట్టుగా, త్వరలోనే గౌతమ్కు అతిథి పెళ్లి చేసుకోబోతున్నారు అన్నట్టుగా అనౌన్స్ చేయాలి అని చెప్పేసి అంటుంది ఆమెని. అప్పుడు అహల్య షాక్ అవుతుంది. అసలు ఏం జరగబోతుంది, ఆమెని ఏం ప్లాన్ చేసింది, లేదనుకుంటే అహల్యని ఎలా బెదిరించిందో, ఆ బెదిరించిన విషయము అహల్య తీసుకెళ్ళి గౌతమ్కు చెప్తుందా లేదా, లేకపోతే గౌతమ్కు చెప్పకుండా అహల్య ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఆమెని వేసిన ప్లాన్ వర్కౌట్ అవుతుందో కాదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. బాయ్.